వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు ఇంకొక సందర్భం తీసుకొచ్చాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు సార్. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలే. బాగా గమనించాలి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలే. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆమె ఆమెని వారు మోసం చేసినప్పటికీ నేను ఏమీ అనలేదు. వారు మోసం చేసినప్పటికీ నేను ఏమీ అనలేదు. నాకు సమయం ఉన్నప్పటికీ నేను రాలే. ఆయన చాలా చదివినప్పటికీ పరీక్షలో పాస్ కాలే నేను. సో ఇంతవరకు చూద్దాం. ఈ 5 సెంటెన్సెస్ని ఏమంటామో దాని తర్వాత మిగతా అడిగి చూద్దాం. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలే. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. దీన్ని నేను 3 రకాలుగా చెప్తాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. వన్ సెకండ్ చూడండి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు చేయలేదు, ఖర్చు పెట్టలేదు. సో దీన్ని నేను 3 రకాలుగా చెప్తాను. ఫస్ట్ వన్ ఏం చెప్తాను సార్ అంటే, బాగా వినండి. ఇన్స్పైట్ ఆఫ్ అనే ఒకటి తీసుకొని కంజంక్షన్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ వర్బ్ యొక్క 4వ రూపం తీసుకుంటాను. ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ తీసుకుంటాను. సెకండ్ అయితే దో లేదా ఆల్దో, ఈ పాటికి మీకు అర్థమైంటుంది. దో కానీ ఆల్దో కానీ తీసుకొని చెప్తాను. థర్డ్ వన్ బట్ కానీ ఎట్ కానీ తీసుకొని చెప్తాను. బట్ కానీ ఎట్ కానీ తీసుకొని చెప్తాను. వీటిని ఏమంటామో, ఇది ఏ కాన్సెప్టో మీరు కామెంట్లో పెట్టండి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. చూడండి, నేను ఖర్చు పెట్టలేదు. జనరల్గా గతంలో ఒక పని నేను చేయలేదు. సింపుల్ పాస్ట్ ఐ డిడ్ నాట్. నేను ఖర్చు పెట్టలేదు. గతంలో ఒక పని చేయలేదు అంటే సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ఐ డింట్. సో ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్. సో ఫస్ట్ వన్ నేను రాస్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ అనే వాక్యాన్ని 3 రకాలుగా రాస్తున్నా. ఇన్స్పైట్ ఆఫ్ అయిపోయా. V4 ఉన్నాయి, ఉంది అంటే హ్యావ్, హ్యాడ్, వర్బ్ 3 వచ్చేసి హ్యాడ్, V1 V2 V3, V4 వచ్చేసి హ్యావింగ్. సో ఇప్పుడు చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. నేను అంటే ఐ, ప్లీజ్ అండర్స్టాండ్. నేను అంటే ఐ డీన్ స్పెండ్. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ సెంటెన్స్, నా ఫేవరెట్ అండి. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ, డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు సార్ అసలు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ ఐ డీన్ స్పెండ్ యాక్చువల్లీ. సెకండ్ వన్, దో ఐ హ్యాడ్ మనీ ఐ డీన్ స్పెండ్, లేదా ఆల్ దో ఐ హ్యాడ్ మనీ ఐ డీన్ స్పెండ్. ఇక్కడ చూడండి, దోతో చెప్తాను. దో ఐ హ్యాడ్ మనీ, గతంలో నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ దో ఐ హ్యాడ్ మనీ నేను ఖర్చు పెట్టలేదు. ఐ డీన్ స్పెండ్ యాక్చువల్లీ, నేను ఖర్చు పెట్టలేదు. అద్భుతమైన సెంటెన్స్. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఎట్ అని తీసుకుంటున్నాను చూడండి. ఎట్ ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలే. ఐ డీన్ స్పెండ్. అంటే ఒక వాక్యాన్ని మనము 3 రకాలుగా కంజంక్షన్స్ని ఉపయోగించి చెప్పొచ్చు. వీటిని లింకర్స్ అంటాము, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటారు. చూడండి, అద్భుతమైన టాపిక్. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. నేను కష్టపడ్డప్పటికీ సంపాదించలేదు అంటారు. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఐ డిడ్ంట్ గెట్ సచ్ హ్యూజ్ మనీ. అతను నిజంగా కష్టపడ్డప్పటికీ జాబ్ కొట్టలేదు పాపం. ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఇంగ్లీష్ మీద చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్నప్పటికీ, నేర్చుకుంటున్నప్పటికీ నేను ఇంగ్లీష్ నోరు తెలవలేదు సార్. ఇన్స్పైట్ ఆఫ్ స్ట్రగులింగ్ ఎ లాట్, వర్కింగ్ ఎ లాట్ అండ్ ఇంగ్లీష్ ఐ డిడ్ంట్ ఓపెన్ మై మౌత్ ఇన్ ఇంగ్లీష్ అంట.
ఐ డింట్ ఓపెన్ మై మౌత్ ఇన్ ఇంగ్లీష్. నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. 3 రకాలుగా చెప్తున్నాను. ఏమేమి చెప్తున్నాను అమ్మా అంటే ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ ఐ డింట్ స్పెండ్. దో ఐ హ్యాడ్ మనీ ఐ డింట్ స్పెండ్. ఐ హ్యాడ్ మనీ యట్ ఐ హ్యాడ్ మనీ. నా దగ్గర ఉన్నప్పటికీ యట్ ఐ హ్యాడ్ మనీ ఐ డింట్ స్పెండ్. బట్ వాడి చెప్పొచ్చు ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర డబ్బులు ఉండే, ఇంతకుముందు ఉండే, ఐ హ్యాడ్ మనీ బట్ ఖర్చు పెట్టలే, బట్ ఐ డింట్ స్పెండ్. బట్ ఐ డింట్ స్పెండ్. సో ఇలా ఇప్పుడు చూడండి. సెకండ్, ఆమెకు ఇష్టం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలే. ఫస్ట్ సెంటెన్స్ అయిపోయిందా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలే. అంటే ఏం చెప్పాం మనం, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మనీ డబ్బులు ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదు, డబ్బులు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టలేదు. 1 సెకండ్ ప్లీజ్. రైట్, ఒకసారి చూద్దాం చూడమ్మా. సో దీస్ ఆర్ ద లైక్ చూడండి. నెక్స్ట్, ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ, నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు. అంటే ఏం చెప్పాం మనం, అంటే ఏం చెప్పాం సార్ అంటే వేర్ ఐ హ్యావ్ రిటన్ చూడండి. సో నా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నేను ఖర్చు పెట్టలేదు అనే వాక్యానికి మనం 3 రకాలుగా చెప్పాం. సో ఇప్పుడు ఇన్ ద సేమ్ వే లెట్ మీ డూ దట్ సెకండ్ సెంటెన్స్ తీసుకుంటున్నా. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలే. చూద్దాం మరి. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలే. చూడండి, ఆమెకు ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. సో దీన్ని కూడా నేను 3 రకాలుగా చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏం చెప్తాను, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4తో చెప్తాను, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4తో. సెకండ్, దో ఆల్దోతో చెప్తాను, చెప్తాను. 3 మీనింగ్ ఒకటే, ఏదైనా వాడచ్చు. థర్డ్ వన్, ఎట్ కానీ బట్ కానీ తీసుకోండి అని చెప్తాను. 3 కూడా కంజంక్షన్సే. ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ చూడండి, ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఇష్టం ఉంది అంటే హ్యావే కదా, హ్యాడ్ హ్యావింగ్. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. గతంలో పెళ్లి చేసుకోలేదు అంటే డిడ్ నాట్ ప్లస్ V1. షీ డిడ్ంట్ మ్యారీ. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ షీ డిడ్ంట్ మ్యారీ. ఆమెకి ఇష్టం ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు సార్, ప్లీజ్. దో షీ హ్యాడ్ ఇంట్రెస్ట్, ప్లీజ్ అండర్స్టాండ్ నౌ. దో షీ హ్యాడ్ ఇంట్రెస్ట్, ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలే. షీ డిడ్ంట్ మ్యారీ. ఎందుకు చేసుకోలేదు సార్ అంటే ఆమె ఇష్టం. ఎట్తో చెప్తాను, ఎట్ షీ హ్యాడ్ ఇంట్రెస్ట్ షీ డిడ్ంట్ మ్యారీ. అంటే దీన్ని నేర్చుకోవడం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒకటి ఉన్నప్పటికీ, నాకు స్కూటీ ఉన్నప్పటికీ నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ ఐ వెంట్ ఆన్ ఫుట్. ఆమెకి ఏమంటారు, స్కూటీ ఉన్నప్పటికీ ఆమె బస్కి వెళ్ళింది. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ స్కూటీ షీ వెంట్ బై బస్. దో షీ హ్యాడ్ స్కూటీ షీ వెంట్ బై బస్. ఎట్ షీ హ్యాడ్ స్కూటీ షీ వెంట్ బై బస్. అంటే ఒకటి ఉన్నప్పటికీ ఇట్లా చేసింది, అయినప్పటికీ ఉన్నప్పటికీ అంటే ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4, దో లేదా ఆల్దో, బట్ కానీ ఎట్ కానీ. అద్భుతమైన ఇంగ్లీషు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఒకసారి మీరు కామెంట్లో, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ నేను ఫోకస్ పెట్టలేదు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఒకసారి కామెంట్లో పడింది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు. డూ ద కామెంట్. థర్డ్ సెంటెన్స్ చూద్దాం. షాల్ వి సీ ద థర్డ్ సెంటెన్స్ మై డియర్స్. వారు మోసం చేసినప్పటికీ నేనేమనలేదు, ఇది నేను చెప్పను. యూ ఓన్లీ డూ ఇన్ ద కామెంట్. నాకు సమయం ఉన్నప్పటికీ నేను రాలే. నెంబర్ 4th సెంటెన్స్, నాకు సమయం ఉన్నప్పటికీ నేను రాలేదు. సార్ నాకు మస్తు టైం ఉండే సార్, యాక్చువల్లీ నాకు సమయం ఉన్నప్పటికీ మస్తు టైం ఉండే సార్, నాకు చాలా సమయం ఉండే,
నేను రాలే. ఎందుకు సార్ అంటే వాడంటే ఇష్టం లేదు నాకు. నేను రాలేదు, నాకు సమయం ఉన్నప్పటికీ నేను రాలేదు. లెట్ అస్ సీ హియర్. సో ఫస్ట్ దేంతో చెప్తాను నేను? ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4తో చెప్తాను. సెకండ్ ఏం చెప్తాను? దో కానీ ఆల్దోతో కానీ చెప్తాను నేను. థర్డ్ వన్ ఇంకేంతో చెప్తాను? బట్తో కానీ ఎట్టుతో కానీ చెప్తాను. మూడో వన్ అంట, థర్డ్ వన్ అనుకుంటా. సో ఇన్స్పైట్ ఆఫ్ చూడండి, నాకు సమయం ఉన్నప్పటికీ. చెప్పండి మీరే ఆన్సరు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ టైమ్, ఇన్స్పైట్ ఆఫ్ ఉంది అన్నప్పటికీ హ్యావే కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ టైమ్, నాకు టైం ఉన్నప్పటికీ నేను రాలే. ఐ డిడ్ంట్ కమ్, సింపుల్ పాస్ట్. ఐ డిడ్ంట్ కమ్. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ టైమ్ ఐ డిడ్ంట్ కమ్. యాక్చువల్లీ నాకు టైం ఉన్నప్పటికీ నేను రాలేదు సార్. బికాస్ ఐ డోంట్ లైక్ హిస్ క్యారెక్టర్. He cheated me in the past. That is the reason I had time. So in spite of having time and I didn't come over there. In spite of studied in Telugu medium, I could open my mouth in English because of the passion, because of the interest. In spite of studying in that in Telugu medium in government schools, and I could learn this language. I could speak in front of the people. I could teach thousands and lakhs of students because of the passion. The passion makes us super, my dear people. సో నెక్స్ట్, దో ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉన్నప్పటికీ నేను రాలే. దో ఐ హ్యాడ్ టైమ్ పాస్ట్, దో ఐ హ్యాడ్ టైమ్ నేను రాలే. ఐ డిడ్ంట్ కమ్, ఇదంతా కూడా సింపుల్ పాస్ట్, గతంలో చేయలేదు. బట్ ఆర్ ఎట్ ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉన్నప్పటికీ ఎట్ ఐ హ్యాడ్ టైమ్ ఐ డిడ్ంట్ కమ్. అట్లా కాకుండా బట్తో చెప్పండి. ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉండే. ఐ హ్యాడ్ టైమ్ బట్ ఐ డిడ్ంట్ కమ్. ఇంకా అంతే, మామూలుగా ఉండేది ఇది, డైరెక్ట్ కొట్టేయచ్చు. ఐ హ్యాడ్ టైమ్ బట్ ఐ డిడ్ంట్ కమ్, నాకు టైం ఉంది బట్ నేను రాలే. దిస్ ఇస్ వాట్ అంటే ఏదైనా మన దగ్గర ఉంది అన్నప్పటికీ నేను పోలేదు అని చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్, దో ఆల్దో, బట్ ఆర్ ఎట్, సూపర్బ్ కంజంక్షన్స్. బలంగా ధైర్యంగా వాడండి. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ సెంటెన్స్ అమ్మా. ఫైనల్ సెంటెన్స్ చూద్దాం మరొకసారి. ఆర్ యూ రెడీ నౌ? ఆయన చాలా చదివినప్పటికీ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడు. ఆయన నెంబర్ 5th సెంటెన్స్. ఆయన చాలా చదివాడు. నా ఫ్రెండ్ కూడా చాలా డిఎస్సికి మస్తు చదివాడు. ఆయన చాలా చదివినప్పటికీ ఆయన జాబ్ కొట్టలే. ఆయన జాబు కొట్టలేదు. చూడండి, ఆయన చాలా చదివినప్పటికీ ఆయన జాబ్ కొట్టలేదు. చూద్దాం మరి. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ V4, సో మీరు అర్థం చేసుకుంటారని ఐఎమ్ గివింగ్ మ్యాక్సిమం బ్యాక్ ఇస్తున్నా. నెక్స్ట్, దో కానీ ఆల్దో కానీ. థర్డ్ వన్ ఏంటి? బట్ ఆర్ ఎట్. సో ఇన్స్పైట్ ఆఫ్ చాలా చదువు, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, పాపం బాగా కష్టపడ్డప్పటికీ, లేదా ఇన్స్పైట్ ఆఫ్ స్టడింగ్ హార్డ్, ఏదైనా అనుకోవచ్చు. స్టడింగ్ హార్డ్, కష్టపడ్డప్పటికీ అతను జాబ్ కొట్టలేదు. హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. సింపుల్ పాస్ట్. నెగిటివ్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్ కొట్టలేదు పాపం. నెక్స్ట్, దో హీ వర్క్డ్ హార్డ్, సింపుల్ పాస్ట్. దో హీ వర్క్డ్ హార్డ్, జాబ్ పాపం బాగా కష్టపడ్డప్పటికీ. దో హీ స్టడీడ్ హార్డ్, దో హీ ప్రిపేర్డ్ హార్డ్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. నెక్స్ట్, బట్ కానీ ఎట్ హీ స్టడీడ్ హార్డ్ or prepared hard, he didn't get the job. ఏదో బట్ అయితే he prepared well, he prepared hard, చాలా కష్టపడ్డాడు, సింపుల్ పాస్ట్, బట్ he didn't get the job. సో ఓవరాల్గా అర్థమైంది అనుకుంటా. ఈరోజు కంజంక్షన్స్ ఏం వాడాము సార్ మనము?
ఉన్నప్పటికీ కాలేదు, ఉన్నప్పటికీ రాలేదు, ఉన్నప్పటికీ చేయలేదు, ఉన్నప్పటికీ నేను పంపించలేదు, ఉన్నప్పటికీ నోరు తెరిచాను, ఉన్నప్పటికీ చేశాను అన్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ బిఫోర్ దో ఆల్ దో బట్ ఆర్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరం చెప్తూ ఆల్వేస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాక్తో మీ ముందు ఉంటాను. యో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ.